మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మీ సన్నిధిలో ఉన్నటువంటి మేము ఉన్నాము అంటే అది మీ కృప, కేవలం మీ కృప మాత్రమే. ఏ దేశ పరిస్థితులు బాగున్నప్పటికీ మేము ఇంకా సురక్షితంగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. ఇది మాకు మీరు అనుగ్రహించినటువంటి ధన్యత అని ఎరిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినము కూడి ఉన్నటువంటి మేము మీ కనుసైగల్లోనే మేము ఉన్నామని ఎరిగి మా ఎడల మీరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాల్లో మేము అందరూ నిలిచినట్లుగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. మా బ్రతుకును ఎరిగిన దేవుడు, మా భవిష్యత్తును ఎరిగిన దేవుడు గనక మేము మీకు మహిమార్థంగా బ్రతకగలిగినట్లుగా మా జీవితాలు మీ ఎదుట మేము ప్రణమిల్లి అంగీకరించి ఒప్పుకొని రక్షించబడి ఆ రక్షణకు తగినట్లుగా బ్రతుకుతూ మీ రాజ్యము కొరకు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగినటువంటి అనుభవాలు, మీ రాజ్య వారసత్వంలో నిలిచిన అనుభవాలు మా అందరికి దయచేయండి. అనేకులు బలహీనులుగా ఉన్నారు, మీ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి ధైర్యమును, బలమును, విశ్వాసాన్ని మీరే అనుగ్రహించి దీవించమని వాక్య ఉన్న దేవుడిగా మా అందరితో మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మొదటగా మనము ప్రభు రాకడలో సమీపంగా ఉన్నాము అని చెప్పడానికి కొన్ని విషయాలను చూసిన తర్వాత ముఖ్యమైనటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లే చదవండి. దానియేలు, స్పీడ్గా చదివేసేయండి. చాలండి, అందరూ నా వైపు చూడండి. నేను ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలోకి వెళ్ళకముందే కొన్ని రాకడ సూచనలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ గమనిస్తే రాకడ సమయంలో ప్రభు రాకడ సమయం ఏదైతే ఉందో ఆ దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఆ దినాల్లో తెలివి అధికమగును, అనగా నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు వినండి, మీరు గమనిస్తున్నారు లేదో, ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. ఎంత ఫాస్ట్గా ఉన్నాయి ఈ టెక్నాలజీ అంటే, దానిలో 2 యాప్స్ నాకు నేను వింటున్నది ఎక్కువగా వినబడుతుంది. చాట్ జీపీటీ అని, తర్వాత ఏఐ అని, జెమినై, ఇలాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. దాంట్లో చిన్న ఉదాహరణ, నీకేం కావాలన్నా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది అంటే, దేవుని రాకడలో ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తెలివి అధికమవుతుంది అంట. ఇది ఒక మొదటి సూచన. 40 సూచనలు ఉన్నాయి, అన్నీ చెప్పను. కానీ మనం జ్ఞానం కలిగి మనం ఎలా ఉండాలి ఈ దినాల్లో అని తెలుసుకోవడానికి ఈ మాటలు జస్ట్ చూచాయిగా చూపిస్తున్నాను. ఆ టైంలో చాలామంది నలుదిశలా సంచరిస్తూ ఉంటారంట. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు మా ఊరు నుండి, నేనున్నటువంటి మా ఊరు నుండి మిర్యాలగూడ నుండి విజయవాడ రావడానికి ఎర్ర బస్సు ఎక్కొచ్చేవాడిని ఆ రోజుల్లో, ఎర్ర బస్సు. కానీ ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు నలుమూలలా ఎలా పడితే అలా వెళ్ళగలిగినట్లుగా ద్వారాలు తెరవబడ్డాయి. ఈ వ్లాగర్స్
ఈ యూట్యూబ్ ఇలాంటివి వచ్చిన తర్వాత మనం వెళ్ళకుండా కూడా వేరే దేశంలో జరుగుతున్నటువంటి సమస్తాన్ని కూడా చూడగలిగినట్లుగా మనకు ఇప్పుడు కనబడుతుంది. ఇవి గమనిస్తే అక్కడే రాయబడి ఉంది వాక్యంలో, ప్రజలంటే ఏం చేస్తారంట, నలుదిశలా సంచరిస్తూ ఉంటారంట. ఆ టైంలో జ్ఞానము అధికంగా ఉంటుందంట. జస్ట్ ఇవి సూచనలు మాత్రమే. నేను వాక్య భాగంలో మెయిన్ వాక్యం కాదు ఇది, మనం ఎలా ఉండాలో తర్వాత నేర్చుకోబోతున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఆగండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? వినాలి. ఏం జరుగుతుంది ఇప్పుడు? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ సమయంలో ఉన్నాం అని చెప్పడానికి వాక్యం సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఏం జరుగుతుంది బయట, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, తర్వాత ఏం జరుగుతున్నాయి, భూకంపాలు కలుగును. కొన్ని ప్రాంతాల్లో మీకు గమనిస్తే ఆల్రెడీ యుద్ధం జరగకముందే కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంది. సోమాలియా ఇలాంటి ప్రాంతాల్లో అయితే నేల మీద ఉన్నటువంటి మట్టిని తింటున్నటువంటి పరిస్థితులు. మరి రీసెంట్గా యుద్ధం జరిగిన తర్వాత లెబానోను, తర్వాత సిరియా ఈ ప్రాంతాల్లో అయితే ఆహారం దొరక్క భయంకరంగా అలమటిస్తూ ఉన్నారు. కరువులు. అలాగే ఎక్కడ చూసినా భూకంపాల వార్తలు కూడా మనం వింటున్నాం. ఇది ఏమిటి అంటే అంత్య దినాల్లో రాకడ సమయంలో మనము ఉన్నాము అని తెలుసుకోవడానికి ఇదొక సూచన. తర్వాత ముందుకెళ్తే చూడండి, 13వ అధ్యాయం మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, మీరు యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడుకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మళ్ళీ ఇక్కడ మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగం కనబడుతుంది, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఇందాక చదువుకున్నదే కాబట్టి పర్వాలేదు, అక్కడికి ఆగిపోదాం. మనకి ఏమి వినబడుతూ ఉంటాయి అంటే యుద్ధ సమాచారం. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు నేను 10th క్లాస్ పాస్ అవుతే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అది పేపరు ఎక్కడ అంటే, నేను చదివింది తెలంగాణ గనక ఆ పేపర్ మనకు రాదు. నేను విజయవాడ వచ్చేసాను. మా ఇంట్లో వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అమ్మగారు నన్ను అక్కడ నుండి చదివించారు. 10th వరకు అక్కడ నుండి చదువుకున్నాను. సరే, ఇక 10th ఎగ్జామ్స్ రాస్తూనే విజయవాడ షిఫ్ట్ అయ్యి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆ పరీక్ష పేపర్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి పేపర్ ఇక్కడికి రాదు. ఎందుకంటే తెలంగాణ పేపరు ఆ నల్గొండ జిల్లాకి వెళ్ళి ఆ పేపర్ తీసుకొని రావాలి. మన మధ్యలో సత్యవర్ధన్ గారు అప్పుడు నాకు మెంటోర్గా అంటే ఆయన ఎంతో సహకరించారు, మెంటోర్గా నన్ను నడిపించారు చదువు విషయంలో, సర్టిఫికేట్స్ విషయంలో, కాలేజీ విషయంలో. అయితే పేపర్ తీసుకురావడానికి కోదాడ వెళ్ళి పేపర్ తీసుకొచ్చారు నా కోసం. నా సమాచారం, ఆ ఫస్ట్ క్లాస్ అన్నటువంటి సమాచారం ఎంతో సంతోషంగా తీసుకొని వచ్చారు. వినాలి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అప్పుడు సమాచారం తెలుసుకోవడానికి జిల్లాలు మారాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సమాచారం ఎక్కడికి వస్తుంది? వెంటనే మన దగ్గరే ఉంది, వెంటనే తెలిసిపోతుంది. ఈ దినాల్లో మనం నవ్వుతూ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ ఈ వార్తలు వినబడుతున్నప్పుడు నువ్వు ఎంత యాక్టివ్ అవ్వాలో, ఎంతగా దేవుని వైపు తిరగాలో తెలుసుకోవడానికి ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇంకా లోతైనటువంటి మాటలు నేను జ్ఞాపకం చేయట్లేదు. కానీ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం,
జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిను తగిన ఫలముని ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి. ఆ మాటను చాలా జాగ్రత్తగా చూడండి. గొప్పవారేమి కొద్దివారేమి భూమిని చేయువారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నది. ఆగండి. భూమిని నశింపచేయడం ఏంటి? ఉన్నారా ఇక్కడే? వినండి. గొప్పవారేమి కొద్దివారేమి మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాకిస్తాను ఇండియాలో 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంట. ఇవన్నీ నేను విన్నదాన్ని ఆలోచించి మీకు చెప్తున్నాను. అందరూ దాన్ని ఫాలో అవ్వరు కనుక. పాకిస్తాన్ దగ్గర ఇండియా దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంట. అమెరికా రష్యా చైనా దగ్గర 5,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంట. 5,000 పైనే ఉంటాయి. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్ ఒకవేళ పాకిస్తాను ఇండియా మీద వేసిన, ఇండియా పాకిస్తాన్ మీద వేసిన, ఆ ఎఫెక్ట్ అనేది 2 దేశాలు ఉండవు, కానీ ఆ ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశాలన్నిటి మీద పడుతుంది. ఎలాగా అంటే ఇది పేలిన తర్వాత దీనిలోంచి వచ్చే పొగంట మొత్తం ఆకాశం అంతా కమ్మేస్తుందంట. ఆ ఆకాశం అంతా కమ్మిన తర్వాత పైనుండి వచ్చే సూర్యరశ్మి అనేది భూమి మీదకి రాదంట. మనకు వాక్యంలో కూడా తెలుసు, చీకటి కమ్మును అని. ఏమిటి అంటే దీనివల్ల ఈ రేడియేషన్ కింద ఉంటుంది, పైనుండి సన్లైట్ రాదు. దానివల్ల వేల కాదు కోట్ల మంది చనిపోతారు, కోట్ల మంది. ఇది విశ్లేషణ. అంటే ఒక 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న చిన్న దేశాల్లోనే ఎంత ఎఫెక్ట్ ఉంటే 5,000 పై చిలుకున్నటువంటి దేశాలు న్యూక్లియర్ బాంబ్స్ను వాడితే ఏంటి పరిస్థితి? ఉన్నారా ఇక్కడే? ఉన్నారా? నేను అందుకే అక్కడ రాయబడిన మాట, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజే. అంటే ఈ గొప్పవారంటే పెద్ద దేశాలే కాదు, చిన్న దేశాలైన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భూమిని నశింపజేయడానికి న్యూక్లియర్ వెపన్స్ గురించి రాయబడి ఉంది మర్మంగా. సరే, ఈరోజు ఎందుకు మాట అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎలా వెళ్తున్నాయి, ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాయని మనం తెలుసుకోవడానికి అదే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక మనం చదివితే, భూరాజులను ఘనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండల సందుల్లోనూ దాక్కొని. చాలు, ఒకసారి వినండి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? ఇజ్రాయెల్లో చాలామందికి నిద్ర లేదు. ఇజ్రాయెల్లోనే కాదు, అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో నిద్ర లేదంట వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రభువును, అక్కడ ఉన్నటువంటి వార్తలు విశేషాలు తెలియజేసేవాళ్ళు తెలుగు వాళ్ళు కొంతమంది, జెన్యూన్ శ్రీకాంత్ నక్కర్కంటే అని ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా జెన్యూన్ న్యూస్ చెబుతూ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళు కావాలని ఎప్పుడేస్తున్నారు అంటే మిసైల్స్ ఏదైతే ఉన్నాయో రాత్రిపూట వదులుతున్నారంట. ఎందుకు రాత్రిపూట వదులుతున్నారంటే ఆ రాత్రి వీళ్ళకి నిద్ర లేకుండా స్ట్రెస్కి గురి చేయడానికి. దాంతో వీళ్ళందరూ ఎక్కడ దాక్కుంటున్నారంటే రాత్రి సైరన్ మోగుద్ది, వెంటనే ఎంత పెద్ద బిల్డింగ్లో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో తెలుసా? కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ షెల్టర్స్లో దాక్కోవాలి. బాంబ్ షెల్టర్స్ అంటారు. ఇక్కడ రాయబడింది అదే. ఏమని రాయబడిందంటే భూరాజులైనా గనులైనా సహస్రాధిపతులైనా ధనికులైనా బలిష్ఠులైనా ప్రతి దాసుడైనా అంటే పనివాళ్ళైనా స్వతంత్రులంటే వారు స్వతంత్రంగా ఉండేవారైనా ఫ్రీగా ఉన్నామనుకుంటారు కదా కొంతమంది. ఇప్పుడు యూత్ ఏమనుకుంటారు, మా మీద ఎవ్వరు ఆధిపత్యం వద్దో మేము ఫ్రీ అంటారు కదా. వాళ్ళైనా ఎక్కడ దాక్కోవాలంట?
కొండ గుహల్లోనూ బండ సందుల్లోను. ఇది రాకల్లో జరుగుతున్న పరిస్థితులు. ఎండ్ టైమ్స్ అంటారు దీన్ని, వినాలి. ఎండ్ టైమ్స్. ఈ ఎండ్ టైమ్స్లో చూడండి, ఇది ఇక్కడే కాదు, యెషయా గ్రంథంలో కూడా ఉంది ఒక మాట. 22వ అధ్యాయం 19వ వచనం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను నేను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నీ స్థితి నుండి కాదు, యెషయా 2:19, యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు ఎక్కడ దాక్కుంటారు చూడండి, కొండ గుహలలో దూరుదురు, నేల బొరియల్లో దూరుదు. ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. గ్రౌండ్ షెల్టర్స్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఒక సేవకుడు మొన్న యెరూషలేము చూడడానికి వెళ్ళాడు. అనుకోకుండా యుద్ధ వాతావరణం ఉంటే ఆయన కెమెరా ఆన్ చేసుకుని పరిగెత్తుతున్నాడు, రోడ్డు మీద పరిగెత్తుతున్నాడు. సేవకుడే ఆయన, ఆయాసపడిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఇక్కడ గ్రౌండ్ షెల్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ బాంబ్ షెల్టర్ ఎక్కడ ఉంది వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ అప్పుడు ఆయాసంతో పరిగెత్తుకెళ్ళి ఆ షెల్టర్లోకి వెళ్ళి అప్పుడు అంటున్నాడు, అమ్మయ్యా, దీని నుండి ఎప్పుడు బయటపడతానో అంటున్నాడు. ఒక సేవకుడు. ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎక్కడికి వెళ్తారంట? కొండ గుహల్లో. ఈరోజు ఒక మాట చెప్పన, ఇజ్రాయెల్ దేశానికి దేవుడిచ్చినటువంటి, అంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానం, వారు భూమి అండర్ గ్రౌండ్స్లో 2 నెలలు కాదు 3 నెలలైనా చాలా క్షేమంగా ఉండగలిగినట్లుగా ఆ బాంబ్ షెల్టర్స్ తయారు చేసుకున్నారు. వాళ్ళకి దేవుడిచ్చిన చిన్న దేశం. నేను ఒక మాట అడగనా, మన పరిస్థితి ఏంటి చెప్పండి? మనం ఎక్కడ దాక్కోగలుగుతాం చెప్పండి? ఈరోజు మనం ఎంత అతిశయపడుతున్నాము, ఎంత భక్తిహీనత కలిగిన వారుగా కనబడుతున్నాము, ఎంత నిర్లక్ష్యంగా కనబడుతున్నాము. మనం ఎక్కడ దాక్కోగలుగుతాం? ఎవరు తప్పించగలరు? ముందుకెళ్తే ఇంకా నేను ముందుకెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్న తర్వాత మెయిన్ వాక్యంలోకి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం 17వ వచనము. ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిను నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము మైమరుపులుండెను వంటివి వెలుచుండెను. తర్వాత చదువుకోండి, తోకలు ఉన్నాయి, తర్వాత దానికి తలలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అనుకున్నారు? మిస్సైల్స్. ఇదేంటో తెలుసా? వాటికంటే ఏమున్నాయంట? తోకలు ఉన్నాయంట, తలలు ఉన్నాయంట, మంటలు వస్తున్నాయంట, ధూమ రాయబడి ఉంది, అగ్ని ఉందంట. ఇదంతా ఏంటి అంటే మిస్సైల్స్. ఇప్పుడు అన్నీ ఏం వాడుతున్నారు చెప్పండి? ఏం వాడుతున్నారు? మిసైల్సే. ఇవన్నీ ఎక్కడ రాయబడి ఉందో తెలుసా? ఇంకా 40 సూచనలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి టైం చాలదు. 40 సూచనలు ఉన్నాయి. నేను జస్ట్ ఒక 6 7 చెప్పుంటాను. ఇవన్నీ రాకడ దినాల్లో, ఎండ్ టైమ్స్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది నేను చూసినప్పుడు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంతో నిర్లక్ష్యంగా కనబడుతున్నారు. బయట జరుగుతున్న వార్తలు వినబడుతున్నప్పటికీ కూడా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. మెలకు లేనటువంటి అనుభవాలు కలిగిన ఉన్నారు. అయితే ఈరోజు ఒక శుభవార్తను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీవు ఒక అనుభవం కలిగి ఉంటే తప్పకుండా ఈ పరిస్థితులన్నిటి నుండి తప్పించబడగలవు. అందుకు ఇవన్నీ నేను చెప్పాను. ఆ అనుభవం ఏంటో వాక్యంలోంచి చూద్దాం రండి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఏ అనుభవం అంటే నువ్వు తప్పించబడగలవో నేను చూపించడానికి దేవుని వాక్యంలోకి తీసుకువెళ్తున్నాను. మార్కు సువార్తను చదువుకుందాం. మార్కు సువార్త
13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం 37వ వచనాన్ని కనుక మనం చదువుకుంటాం. నేను మీతో చెబుతున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకుగా ఉండుట. నేను దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళని చెప్పండి, ఏం కలిగి ఉండాలి మనం, ఏ అనుభవం కలిగి ఉండాలి? ఇవన్నీ వినబడినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. వినాలి, ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఇదే మాట మరొక చోట కూడా చెప్పారు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఇక్కడ ఇంకా దాన్ని పొడిగించి చెప్పారు. అక్కడ ఏమని అంటే, మెలకువగా ఉండండి, విశ్వాసముందు నిలకడగా ఉండండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, అంత మాత్రమే కాదు బలవంతులై ఉండండి. మీరు చేయి కార్యములన్నీ ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలంట. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, మెలకువగా ఉండండి. మెలకువగా ఎందుకొరకు ఉండాలి? ఈ ప్రశ్న ఉందా? ఓ చెల్లి వినాలి. ఎందుకు ఉండాలి మెలకువగా? ఉండకపోతే ఏంటి? మెలకువగా ఉండాల్సిన అవసరం ఏంటి అంటారా? మెలకువగా ఉండడానికి గల కారణం పేతురు మొదటి పత్రిక చూద్దాం. చూడండి, నేను కొన్ని అంశాలు, కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్పిస్తాను. మెలకువగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే, పేతురు మొదటి పత్రిక 1వ పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక చదివితే, నిబ్బరమైన బుద్ధి గలవారై, ఇక్కడ కూడా రాయబడి ఉంది, మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు మెలకువగా ఎందుకు ఉండాలి అంటే, మెలకువగా లేవా నువ్వు దొరికిపోతావు. ఎవరికి? అపవాదికి. నువ్వు మెలకువగా లేవంటే ఖచ్చితంగా దొరికిపోతావు. అపవాది కాసుకొని ఉన్నాడంట, ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్నాడంట. నేటి దినాలు ఎంత భయంకరమైన దినాలో చెప్పమంటారు. ఒక చిన్న ఉదాహరణ. వైజాగ్లో ఒక యవనస్తుడు తను ఫేమస్ అవ్వడం కోసం, ఇప్పుడు ట్రెండ్ కదా, జుట్లు వెరైటీగా కటింగ్లు చేసుకోవడం, డిప్పలు పెట్టుకోవడం, ఏమండి, నానా హంగామా చేయడం, ఇప్పుడు ట్రెండ్ కదా. ఈ ట్రెండ్ చేసే వాళ్ళందరూ బెండ్ అయిపోతారు ఒకరోజు. విషయం ఏంటంటే, ఆ వైజాగ్లో ఇతను ఫేమస్ అవ్వడానికి ఏం చేశాడంటే, పచ్చబొట్టు వేయించుకున్నాడంట. పచ్చబొట్టు వేయించుకుంటే ఫేమస్ ఏమవుతారు? కానీ ఈయన పచ్చబొట్టు ఎక్కడ వేయించుకున్నాడు తెలుసా? కంటి గుడ్డు మీద. దేని మీద? కంటి గుడ్డు మీద. డాక్టర్స్ ఆయనకు ముందే చెప్పారు, సజెస్ట్ చేశారు అలాంటి పిచ్చి పనులు చేయకని. కానీ ఫేమస్ అవ్వాలి కదా, కంటి గుడ్డు మీద. చూడడానికి ఎంత వికారంగా ఉన్నాడు. 2 కళ్ళు, తెలుపు అనేది లేదు, మొత్తం నలుపే, తెలుపు అనేది లేదు, వికారంగా ఉన్నాడు. డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, అతని కళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పోవచ్చు. పోయినా పర్వాలేదు, ఏం కావాలి? ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. తర్వాత కళ్ళే పోయాయి అనుకోండి, పట్టించుకున్నాడు ఉంటాడా? పట్టించుకున్నాడు ఉంటాడా? లేదు. ఈరోజు అపవాది అలా మభ్య పెడుతున్నాడు యవనస్తుల్ని, యవన కుమార్తెలను. లోకం అందంగా చూపిస్తున్నాడు, పాపాన్ని అందంగా చూపిస్తున్నాడు, లోక స్నేహాలు అందంగా కనబడుతున్నాయి. లోకంలో ఉన్నటువంటి వాటిని చాలా, ఎందుకు అంటే, మొట్టమొదట ఏదైనా వనంలో అన్ని దేవుడిచ్చిన ఒకటి మాత్రమే అందంగా కనబడింది వాళ్ళకి. అపవాది ఏం చేశాడంటే, తినవద్దన్నటువంటి పండును అందంగా చూపించాడు, ఆకర్షణీయంగా చూపించాడు.
దేవుడు చూసారా ఎంత అన్యాయస్తుడో, మీకు ఆ తెలివినిచ్చే ఫలాన్ని, బ్రతికే ఫలాన్ని ఇవ్వకుండా చేస్తున్నాడని లేనిపోని మభ్యతను తీసుకొచ్చి మభ్యపెట్టి లాస్ట్కి పాపాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి వారు దాని నుండి గెంటి వేయబడిన పరిస్థితులు కల్పించారు. ఈరోజు అక్క, చెల్లి, మా తమ్ముడు వినండి, మనం ఏ దినాల్లో ఉన్నామో జ్ఞానం కలిగి ఉండండి, లేకపోతే అపవాదికి చిక్కుతారు. ఈ నా స్వరం వినబడుతుంది చూసారా, ఈరోజు ఈ స్వరము మీకు ఎప్పటిలాగే వినబడుతుంది అనిపించవచ్చునేమో, కానీ దేవుని స్వరం ఇది. దేవుడు మాట్లాడుతున్నాడు మీ జీవితాలని, ఆయన కోరుకుంటున్నాడు కనుక ఈ మాట చెప్తున్నాడు, మెలకుగా ఉండండి, లేకపోతే అపవాది ఎవని మింగుదునా అని గర్జించు సింహంలే వాడు ఎదురు చూస్తున్నాడంట. తర్వాత వాక్యంలోకి వెళ్తే ఎందుకు మెలకుగా ఉండాలి అని అంటే ప్రభు కూడా ఒక మాట చెప్పారు. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనాన్ని కనుక మనం చదివితే, శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. చాలండి, వినండి. ఎందుకు మెలకుగా ఉండాలి అని చెప్తున్నాడంటే అక్కడ వాక్యం సూటిగా చెప్తున్నమాట, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. చాలామంది పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే, శోధన వచ్చిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుంటారు, శోధన తాకిన తర్వాత, శ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత, దాన్ని చూసిన తర్వాత ప్రభు దగ్గరకు వస్తారు. కానీ ప్రభు ఎప్పుడు చెప్తాడు? ముందుగానే హెచ్చరిస్తాడు, ముందుగానే మాట్లాడతాడు, ముందుగానే నిన్ను గద్దిస్తాడు, ముందుగానే నిన్ను సూచిస్తాడు, ముందుగానే ప్రేమతో చెబుతూ ఉంటాడు. ఇక్కడ పేతురు గారితో చెప్పిన మాట ఇది. అమ్మా, పేతురు గారితో చెప్పారు, ఏమని చెప్పారు? నువ్వు శోధనలో పడకుండానట్టు ప్రార్థించమన్నాడు. కానీ జరిగింది ఏంటి? మెలకుగా ఉండమన్నాడు. జరిగింది ఏంటి? ఆయన ఎంతో నేను ప్రభువా నా ప్రాణాన్ని అడ్డేస్తానన్నాడు. కానీ ప్రభు అప్పగించబడిన తర్వాత ఆయన ఏమైపోయాడు చెప్పండి? ఒక అబద్ధమును ఆడేవాడిగా, బొంకేవాడిగా అయిపోయాడు, శోధనలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియమైన సంగమా, ప్రభు నీతో నాతో చెప్తున్నమాట, మెలకుగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే చాలామంది అయితే ఆదివార క్రైస్తవులు, లేకపోతే అలవాటు క్రైస్తవులు అయిపోతున్నారు నేటి దినాల్లో. అలవాటుగా వస్తారు, అలవాటుకు వెళ్తారు, ఆదివారం వస్తారు, ఆదివారం వెళ్తారు. దేవునితో వ్యక్తిగతమైన అనుబంధాలు లేవు, ప్రార్థనా జీవితం లేదు, వాక్యపు అనుభవాలు లేవు, సేవకులతో సంఘముతో అనుబంధాలు లేవు. అదే రోత జీవితం, గత జీవితం, పాత జీవితంలోనే సమయాన్ని దుర్వినియోగం చేస్తూ, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఒక అలవాటుగా వచ్చే క్రైస్తవం నేటి దినాల్లో చేయవచ్చునేమో. కానీ ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు నీతో చెబుతున్నాడు, శోధనలో పడకముందే ముందే మెలకుగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యంలోకి వెళ్ళి చూస్తే చూడండి, దేవుని వాక్యము మాట్లాడుతున్నమాట. ఎందుకు మెలకుగా ఉండాలి అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మేము ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని చూస్తే వినాలి, వాక్యాన్ని చూస్తే మెలకుగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంట ప్రభు అంట ఓ రోజు వస్తాడు. కొంతమంది తలుపులు తెల్లవారుజాము ఎన్నింటికి తెరుస్తారు తెలుసా? 10, 11. మొదటి ఆరాధనకి నిన్ను ఎవరు బలవంతం పెట్టారు? టైంకి రాలేని వాళ్ళు. ఏమండి, టైంకి రాలేని వాళ్ళు నిన్ను ఎవరు బలవంతం పెట్టారు? అంటే ఎవరిని సంతోషపెట్టడానికి? నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి. దేవుని సన్నిధికి
సమయానికి వచ్చి, పోనీ ఏదో రాత్రి లేట్ అవ్వచ్చు కొంతమంది పరిస్థితులను బట్టి, కనీసం వాక్యం ప్రారంభంలోనే ఉన్నావా? ఎవరిని సంతోషపెట్టడానికి? నిన్ను నువ్వు సంతోషపెట్టుకోవడానికి. ఈరోజు నేను ఆదివారం వెళ్ళాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు. ఇది సమయమే కాదు, దేవుని సన్నిధిలో చాలామంది వేకున లేచే అనుభవాలు లేవు, ప్రార్థించే అనుభవాలు లేవు. ఇప్పటికీ శోధనలో ఉన్న, శ్రమలో ఉన్న, కష్టాల్లో ఉన్న, కరువులో ఉన్న, ఇంకా ఎక్కడెక్కడికో డబ్బుల కోసం, ఎక్కడెక్కడికో జీతాల కోసం ఊర్లు దాటి, రాష్ట్రాలు దాటి వెళ్తున్న పరిస్థితులు ఉన్నా, జీవితంలో సంతోషం లేకుండా బ్రతుకుతున్నా, ఇంకా మెలకు లేని అనుభవాలు, ఇంకా ప్రార్థన లేని అనుభవాలు, ఇంకా సహవాసం లేని అనుభవాలు నీతోనే చెప్తున్నాడు. ఈరోజు నీవు నవ్వుతూనే ఉండొచ్చు, కానీ నిన్ను చూసి నవ్వే పరిస్థితులు రాబోతున్నాయి. ఇది నేనేదో ప్రవచనాత్మకంగా చెప్తున్న మాట కాదు. వాక్యాన్ని చూస్తే ప్రభు అంటాడంట, నువ్వెవరో నాకు తెలీదు. అదేంటి, కానుకలేదా, దశంభాగాలు ఇవ్వలేదా, అర్పణలు ఇవ్వలేదా, స్పెషల్ ఈవెంట్స్కి భోజనాలు సప్లై చేయలేదా, ఏమండి లైటింగ్ పెట్టించలేదా, ఇంకా ఇతర కార్యక్రమాలు చేయలేదా? చేసావు, కానీ ఎందుకు ప్రభు వచ్చినప్పుడు మాత్రం ఏమి లేదు, మెలకువ లేదు. అక్కడ రాయబడిన పైన మాట చూస్తే, పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు దానికి అక్కడ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు. ఇద్దరి దగ్గర కూడా ఏమున్నాయి, డ్యూటీలు ఉన్నాయి. అంటే ఉన్నాయంటే అర్థం ఏంటి, వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. డ్యూటీలు ఉన్నాయి అంటే వాళ్ళకు ఆ విషయం తెలుసు, పెళ్లి కుమారుడు వస్తాడన్న సంగతి తెలుసు. కానీ ప్రభు నీవెవరో నాకు తెలీదు అని చెప్పడానికి ఏకైక కారణం ఏమిటి అంటే, వెలిగించాల్సినప్పుడు వెలిగించుకోలేదు, తలుపు తీయాల్సినప్పుడు తలుపు తీయలేదు. ఇది ఎందుకు జరిగింది అంటే, వారు నిర్లక్ష్యం, సోమర్తనం, నిద్రపోతుతనం. ఈరోజు ఇప్పుడు ఇన్ని వార్తలు వినబడుతున్నా నువ్వు ఇంకా తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయకపోతే నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. ఇంకా ఆరాధన క్రమాల్లో సరైన రీతిగా నువ్వు రాలేకపోతున్నావు అంటే నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. ఇంకా దేవునితో అనుబంధం, వాక్యపు అనుబంధం, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత విశ్వాసం, ప్రార్థన అనుభవం లేకపోతే, మెలకువ లేకపోతే, రక్షణ అనుభవం లేకపోతే నువ్వు ఇంకా అదే పరిస్థితిలో. నువ్వు ఎంతైనా డొనేషన్లు లక్షలు ఇచ్చినా ప్రభుతో రిలేషన్ లేకపోతే ప్రభు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే మనం ఒక 1500 1000 ఇస్తే అబ్బా దేవుడికి ఎంతో ఇచ్చేసామని ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతామో. నేను ఇవ్వడం గురించి మాట్లాడట్లేదు, ఇవ్వడం మంచిదే, కాకపోతే నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి ఇవ్వకపోతే ప్రయోజనము లేదు. వ్యక్తిగత సమయాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ప్రయోజనము లేదు. ఇక్కడ వాక్యం అదే చెప్తున్నమాట. ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, ఒకరోజు తలుపు తీసే దినము రాబోతుంది. అందుకే రండి దేవుని వాక్యం దగ్గరకు చూస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామా? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. ఎలా ఉండమన్నాడు చెప్పండి? మెలకువగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్దామా? ఎలా మెలకువగా ఉండాలి? మెలకువగా ఉండడం అంటే ఏంటి? పొద్దున్న లేచి ఫోన్ పట్టుకొని కూర్చోవడమా? ఇదేనా మెలకువగా ఉండడం అంటే? పొద్దున్న ఇలా తడుముతాం లెగంగానే. బైబిల్ ఎప్పుడైనా తడివావా? బైబిల్ దులుపుతాం అంతే, తడవం మనం. బైబిల్ ఏం చేస్తారు చెప్పండి? దులుపుతారు. ఎందుకంటే ఆదివారం టు ఆదివారం ఒక్కోసారి జిప్పు రాదు, అది ఏమంటే దాని మీద డస్ట్ పేరుకుంటుంది. ఎందుకంటే ఆదివారం తర్వాత ఆ బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేసిన అనుభవమే లేదు. నీ లైఫ్లో నెమ్మది లేకపోవడానికి కారణం అదే. 119వ కీర్తనలో ఏమని ఉంటుంది? వాక్యం నీకు ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. వాక్యం నీకు వెలుగునిస్తుంది. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. వాక్యం నిన్ను ఆదరిస్తుంది. వాక్యం నిన్ను బలపరుస్తుంది. కానీ నువ్వు మనుషులను దగ్గర బలం కోరుకుంటావు, మనుషుల దగ్గర ఆదరణ కోరుకుంటావు. కానీ వాక్యాన్ని ఎప్పుడైనా చదువుతున్నావా?
వాక్యంతో అనుబంధం ఏమైనా ఏర్పరచుకున్నా? నాకు వాక్యంతో అనుబంధం ఉందండి. ప్రతిరోజు మా ఇంట్లో యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు వెళ్తానే ఉంటాయి. అదేనా వాక్యం? ప్రతిరోజు క్యాలెండర్లో ప్రతిరోజు చదువుకొనే బయటికి వెళ్తానండి. అదేనా వాక్యం? మాకు టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయండి. అసలు గొప్ప గొప్ప ప్రసంగికుల వాక్యాలు వింటున్నామండి. అదేనా వాక్యం? నీకు ఒక మాట చెప్పనా? నువ్వు ఎంత వింటే అంత దేవుని దగ్గర విన్నదాని కొరకు బ్రతకకపోతే నేరస్తుడు అవుతావు. ఎందుకంటే ముందు విన్న వాక్యాన్ని నువ్వు అవలంబించకుండా కేవలం వినే దగ్గర ఉండిపోతే, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీరు వినువారు మాత్రమయ్యుండి దాని ప్రకారం నడుచుకోకపోతే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారంటే మోసపుచ్చుకుంటున్నారు. అంటే నేను అనుకుంటాను అనమాట, రోజు వాక్యం వింటున్నాను, పర్లేదు, ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నన్ను తీసుకెళ్తాడు. ప్రభు ఎంత మాత్రమూ కాదు. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యం సూటిగా చెప్తున్న మాట, నీవు మెలకుగా ఉండే అనుభవంలో ఎలా ఉంటుంది అంటే అక్కడ రాయబడిన మాట, ఆత్మ వలన ప్రతి సమయం అందును. ఏ సమయం చెప్పండి? కొంతమంది అంటారు చలికాలం నేను ఉదయం లేవలేను, కొంతమంది అంటారు ఎండాకాలం రాత్రంతా నిద్ర లేక పొద్దున్నే లేవలేను, కొంతమంది అంటారు వర్షం పడుతున్న జల్లులు పడుతున్న వాళ్ళని పొద్దున్న నేను లేవలేను. మరి ఏ కాలంలో లేవుస్తా చెప్పమ్మా? ఏ కాలంలో లేవుస్తారు? పరిచారకులు అందరూ కూడా శనివారం సిద్ధపాటు కూడికలో ఉండాలి అని చెప్పాను. ఎంతమంది వచ్చారు? ఈరోజు దేవుని మాట నీతో మాట్లాడుతున్న మాటను గమనించండి. ఎందుకు ఈ రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నీవు ఖచ్చితంగా నువ్వు పాటించకపోతే ఒకరోజు ప్రభు వస్తున్నాడు. ఇవే సూచనలో మెలకుగా ఉండండి. మెలకుగా లేకపోతే ఏదో క్యాజువల్ లైఫ్ జీవించినంత కాలం జరిగిపోయింది. ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. అక్కడ గమనిస్తే ఏం చేయాలి? ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి. నీవు ఆత్మ సంబంధమైనటువంటి వారవైతే ఏం చేయాలంటే ప్రతి సమయంలో, ఏ సమయంలో చెప్పండి? ఏ సమయంలో? ప్రతి సమయంలో. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పరిశుద్ధుల కొరకు. ఎందుకో తెలుసా? మనం ఎక్కడ గురించో మాట్లాడుతున్నాం. ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎంతో తెలుసా? భారతదేశం ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చేసిందంటే, క్రైస్తవులు హింసించే వారిలో టాప్ 5 కంట్రీస్లో మన దేశం ఉంది. వాస్తవానికి ముస్లిం కంట్రీస్లో ఉంటాయి అనుకుంటాం మనం, కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మన కంట్రీ ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే రోజు మేము ప్రార్థన చేస్తున్నాము. యూపీ, బీహార్, ఎంపీ, అలాగే నార్త్ స్టేట్స్లో చాలామందిని జైల్లో వేశారు. ఒకవేళ సువార్త పంచుతూ ఉంటే వారి ఇళ్ళను కూలగొట్టేస్తున్నారు, బుల్డోజర్ని తీసుకొచ్చి కూలగొట్టేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేశారు. మన యనమల కుదురులోనే మిషనరీగా వెళ్ళిన ఒక సహోదరుడు ఇప్పటికీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఏప్రిల్ 2వ తారీఖు బెయిల్ రావాలి, ప్రార్థన చేయండి అతని కోసం. తన భార్య మీద పెట్టారు, పిల్లల మీద పెట్టారు, కుటుంబం మీద పెట్టారు కేసు. అక్కడ అలాగ జైళ్ళలో మగ్గుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు నేను వస్తున్నాను, ఆదివారం వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాం, కానీ నీవు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలంటే సమస్తమైన పరిశుద్ధుల కోసం చేయాలి, సేవకుల కోసం చేయాలి, సంఘం కోసం చేయాలి, విశ్వాసుల కోసం చేయాలి, అలాగే నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం చేయాలి, దేశం కోసం చేయాలి, అయ్యో ప్రపంచ దేశాల కోసం చేయాలి. మనము అనుకుంటాం, నీకు తెలుసో తెలీదో, ఏ దేశంలోనూ యుద్ధం జరుగుతుంది, మాకేంటి ఎఫెక్ట్ అని అనుకుంటాం. కానీ తెలుసా, ప్రతి దేశానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఏ దేశానికి ఏది ఎఫెక్ట్ అయినా, ఇప్పుడు ఉదాహరణకి సౌదీ కంట్రీస్కి అంత ఎఫెక్ట్ అయింది కదా, మనకి ఏమేమి పెరుగుతాయో తెలుసా? డ్రై ఫ్రూట్స్ దొరకవు. డ్రై ఫ్రూట్స్ అంతా ఎక్కడ నుండి వస్తాయి? ఆ కంట్రీస్ నుండే. డ్రై ఫ్రూట్స్ దొరకవు, ఆయిల్ దొరకదు, ఎక్కడికక్కడ స్తంభించిపోద్ది, రేట్లు పెరిగిపోతాయి, కూరగాయలు పెరిగిపోతాయి, నిత్యావసరాలు పెరిగిపోతాయి. ఒక దేశానికి ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి ఇంటర్లింక్ అయి ఉంది. నీవు అనుకోవచ్చు మేము సేఫ్గా ఉన్నాం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు మెలకుగా ఉండి
ప్రార్థన చేయాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు మెలకుగా ఉండాలి అని చెప్పడానికి ఈ మాటలు మనము నేర్చుకుంటున్నాం. ఒకవేళ లేకుంటే ఏం కలుగుద్ది, ఏం నష్టం జరుగుద్ది? రండి. లేకపోతే ఏం నష్టం జరుగుద్ది అంటే, పేతురు మొదటి పత్రికలు ఇందాక చదువుకున్నాం కదా, ఆల్రెడీ చెప్పేస్తాను. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? ఎవరిని మింగుదునా, ఏం చేస్తాడంట? ఎవరిని మింగుదునా అంటే వాడు మన ఏం చేస్తాడు? మింగివేస్తాడు. ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగం చూడనక్కర్లేదు, కానీ ప్రభు ఏం చేస్తాడంటే మన్ని ఎరగనంటాడు. కలిగే నష్టాలు చెప్తున్నాను. నేను ఒక మాట అడిగినా ఒక్కోసారి పెళ్ళి పిలుపులు పిలుస్తూ ఉంటారు. ఎవరైనా పెళ్లి పిలుపులు పిలుస్తున్నప్పుడు ఒకవేళ ఒక నలుగురం కూర్చొని ఉన్నాం. నలుగురు కూర్చున్నప్పుడు నలుగురం కూడా ఒక సంఘంలో ఉన్న వ్యక్తులమే. సంఘ పెద్ద వచ్చి నలుగురిలో ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, మిగతా ఇద్దరు ఏమనుకుంటారు చెప్పండి? ఎలా ఫీల్ అవుతారు? ఎంత బాధపడతారు? మేము కనబడలేదా, మేము కనీసం మాట వరుస కన్నా చెప్పలేదు అని ఎంత బాధపడతారు? ఒకరోజు ప్రభు వచ్చి కొంతమందిని తీసుకెళ్తే ఏంటి మన పరిస్థితి? నేను పరిచర్లకు వచ్చిన కొత్తలో నాకు ఒక దర్శనం, నాకు 2 దర్శనాలు రిపీటెడ్గా వచ్చాయి ఇంతకుముందు. ఒక దర్శనం యుద్ధం, నేను ఎన్నోసార్లు పంచుకున్నాను కూడా. ఇది ఒకటే దర్శనం, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టుగా, అనేకసార్లు యుద్ధం జరుగుతున్నట్టుగా, వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా, తుపాకులు పట్టుకుని, ఇది ఎన్నోసార్లు పంచుకున్నాను కూడా. ఇది రిపీటెడ్గా వచ్చేది. ఇది ఒక దర్శనం. రెండో దర్శనం ఏంటంటే, మొత్తం ప్రళయం వచ్చేసి ఎక్కడికక్కడికి భూమి బద్దలైపోతూ, ఆ ప్రళయంలో అందరూ చిన్నాభిన్నమైపోతే, ఒక ఎడ్జ్లో నేనున్నా, ఒక ఎడ్జ్లో డానీ గారు ఉన్నారు, ఒక ఎడ్జ్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. డానీ గారు సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు. డానీ గారు పాస్టర్ గారు పెద్దలుడు సేఫెస్ట్ ప్లేస్లో. బద్దలైపోతే ఆ బద్దలైపోయినటువంటి కిందంతా నీళ్లు భయంకరంగా వెళ్తూ ఉంటే ఆయన సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నారు. నేను వచ్చిన దినాల్లో సంఘంలో ఎవరి వ్యక్తో నేను చెప్పను, తర్వాత మేమిద్దరమే విడవబడినట్టుగా పద్దాక కనబడతా ఉండేది. నేను చాలా దుఃఖం కలిగేది నాకు. ఏంటి ప్రతిసారి ఇదే దర్శనం వస్తుందని. కానీ ఒకసారి దేవుడు మహాకృపలో నేను కూడా ఎత్తబడ్డాను. ఆ వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నారు. ఆ మొక్క నాకు తెలుసు. అంటే వాళ్ళే నేను చెప్పను, కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవి నాకు రిపీటెడ్గా దర్శనాలు వచ్చేవి. ఈరోజు ప్రభు మనతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఒకవేళ ఇప్పటికీ నువ్వు మెలకుగా లేకపోతే, నీ ఆత్మీయ జీవితం మార్చుకోకపోతే, ప్రభువుకు నీ హృదయం ఇవ్వకపోతే, రాబోతున్నటువంటి ఉపద్రవం నుండి నిన్ను తప్పించగలిగిన వారు ఎవరు లేరు. ఈరోజు మనకు కావాల్సిన వాక్యం ఏంటో చెప్పనా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి దీవించడం అనేది సర్వసాధారణమైన విషయం. దేవుడు నిన్ను పోషిస్తాడు అనేది సర్వసాధారణమైన విషయం. 100వ కీర్తన మీరు చదువుకోండి. ఆయనే మనం పుట్టించాను, మనం ఆయన మేపు గొర్రెలం. అక్కడ వాక్యం చెప్తున్నమాట, ఆయన మనం పుట్టించాడు, మన మేపే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు, పోషించే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. పోషణ కొరకు చింతపడుద్దని ప్రభు మత్తయి సువార్తలో ముందుగానే చెప్పాడు. ఏమనంటే, రేపటి గురించి రేపు చింతిస్తుంది, అన్యజనులు వీటి విషయమై విచారిస్తారు, నీవైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. కానీ ఈరోజు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడానికి నీ పాపాన్ని ఒప్పుకొని, నీ హృదయం ప్రభు వైపు త్రిప్పుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది నిన్ను రక్షించడానికి అన్న సంగతిని మరచి, ఆఖరి సేవకులు కూడా ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఎన్ని వచనాలు చెప్తున్నారో చెప్పనివ్వండి, నేనే తప్పు పట్టట్లేదు. ఈ ఆశీర్వాదం కలుగునుగాక, దీవెన కలుగునుగాక నీ సేవకుడు పలుకుతున్నాడు. మంచిదే. దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? జ్యోతిర్మయుడగు
తండ్రి యొద్ద నుండి వస్తుందని వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. భౌతికమైన ఆశీర్వాదాలు కాదు ప్రభు ఇచ్చేది, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టి మరి ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు ఇంకా ఎక్కడ ఉండిపోయావు తెలుసా? ఇంకా భూమి మీద ఏదో ఇవ్వలేదనే దగ్గరే ఆగిపోయావు. మెలకువ కలిగి ఉండాలి. నీకు బలహీనత ఉందా? బలహీనత ఉంటే ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి రోజు పొద్దున వెళ్ళాం అనుకో. ఒకసారి వెళ్ళాం, మొన్న ఈ మధ్య వెళ్ళాం, నాకు కూడా బాగోట్లేదు. ఇక్కడ వెనక నాకు ఈ C4 C5 అంట, అది అరిగిందని చెప్పారు. కిందకి ఇలా చూడొద్దు అన్నారు, ఇలా చూడమన్నారు. ఇంకా ఎక్కువ సివియర్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఎందుకు ఈ మాట చెప్తానంటే, డాక్టర్ దగ్గరికి పెయిన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఖాళీ లేదు, నిలబడి నేను పాలానా పాస్టర్ గారు నన్ను పంపించమని నన్ను పంపిస్తారా? ఏం పంపించరు. అక్కడికి వెళ్ళి నిలబడి టైం, అప్పటికి తేజాన్ని బట్టి కొద్దిగా ముందుకు వెళ్ళగలిగాను. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపైనా వెయిట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామే, మరి దేవుని దగ్గరికి రావడానికి బలహీనతను అడ్డెందుకు పెట్టుకుంటావు? పరమ వైద్యుడైనటువంటి ఆయన, స్వస్థపరిచే దేవుడు అయినటువంటి ఆయన దగ్గర రావడానికి బలహీనతలు, కారణాలు ఎందుకు చెప్తావు? ఈ కారణాలు చెప్పే సమయాన్ని ఇంకా విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. ఎందుకు అంటే బహు భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. భయంకరమైన దినాల్లో ఒకే ఒక సహాయం ఎవరైనా చేయగలిగిన వారు ఉన్నారు అంటే అది ప్రభువు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. 23వ కీర్తన అందరికీ పరిచయమే. 23వ కీర్తన నోటితో అది చూడకుండా కంఠస్థం చేసిన వారు ఉన్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల మీద ఆయన. చూసారా ఎంత అనుభవం? కానీ అది దావీదుకి అనుభవం ఏంటో తెలుసా? ఆయన గొర్రెలను నడిపిస్తూ కొండల మధ్యలోంచి వెళ్తుంటే ఇటువైపు కొండల మీద, ఇటువైపు కొండల మీద క్రూరముగాలు పొంచి ఉంటాయంట. ఎందుకంటే ఆ మధ్యలోంచి వెళ్తున్నప్పుడు దావీదు ఆ క్రూరముగాల మధ్యలో కూడా దేవుడు నాకేమిస్తున్నాడు అంటే ఏ క్షేమాన్ని ఇస్తున్నాడని చెప్పి అప్పుడు రాసినటువంటి కీర్తన ఏంటో తెలుసా? ఏ అపాయం నాకు దరి చేరదు, ఆయన దండము, ఆయన దుడ్డు కర్రయు నన్ను కాచు. దేవుని స్తోత్రం చెప్దామా? అది అనుభవం, అది అనుభవం. ఏదో రాసిన పాట కాదు. ఈరోజు మన పాటలు రాయడం గొప్ప హాబీ అవ్వచ్చు, లేకపోతే ప్రకటించడం గొప్ప హాబీ అవ్వచ్చు, ఇష్టానుసారంగా. ఎందుకంటే ఎంత మారిపోయిందంటే భక్తి, నిర్లక్ష్యం, ఫ్యాషన్. కానీ వాక్యం చెప్తున్న మాట, వాక్యం సూటైన వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనం ఎండ్ టైమ్స్లో ఉన్నాం. ఎండ్ టైమ్స్లో, ఈ ఎండ్ టైమ్స్లో నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఏం కలిగి ఉండాలి చెప్పండి? మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉంటే ఏంటి నష్టం? ఉండకపోతే నష్టం చెప్పాను, ఉంటే లాభం చెప్తాను. రండి, ఏంటి లాభం? రండి వాక్యంలో చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం లాభం ఏంటో చెప్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుదామా? కాబట్టి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన చెప్పండి, దేని కొరకు అంటే వీటినన్నిటిని తప్పించుకోవడానికి అని చెప్పండి. చెప్పండి చెప్పండి, ఎవరు తప్పిస్తారు చెప్పండి? ఏ అధ్యక్షుడు వస్తారు? మన నాయకులు వస్తారా? మన పాలకులు వస్తారా? ప్రతి ఒక్కరికి ఒక ఆర్మీ వాళ్ళని ఇస్తారా? ఏం లేదు. నువ్వు జరగబోతున్నటువంటి వీటి విషయంలో తప్పించుకోవాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మెలకువగా ఉండాలి, వినాలి. తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం అనుభవం కలిగి ఉంటారో, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఇంకా నీ హృదయం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటే దేవుడు మీతోనే చెప్తున్నాడు.
ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, జరగబోతున్న వీటన్నిటి విషయం నువ్వు తెలుసుకున్నప్పుడు వీటి నుండి తప్పించుకోవడానికి ఇప్పటికైనా నువ్వు ఎక్కడికి రావాలి? మెలకువగలిగినటువంటి అనుభవాలకి రావాలి. చూడండి, దేవుని వాక్యం దగ్గరికి చూస్తే అదే లూకాసు వార్తలో చదువుకున్నాం కదా, 36 వచనం. కాబట్టి జరగబోని వీటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకు మెలకుగా ఉండాలి అంటే, ఒకరోజు ప్రభు దగ్గర నిలబడగలిగిన శక్తి, ప్రభు దగ్గర నిలబడగలిగినటువంటి కృప. ఎందుకు అంటే, మీరు కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5 తర్వాత చదువుకోండి, 10వ వచనం అనుకుంటే, అక్కడ ఒక దినము మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. నీ దేహంతో చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, వాటన్నిటికీ లెక్క అప్పగించవలసిన దినం ఒకరోజు రాబోతుంది. ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేసావు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువుకి అయిష్టంగా బ్రతికావు. అస్సలు ఎప్పుడైనా చూడండి, దొంగ పోలీసుని చూడంగానే ఆటోమేటిక్గా పోలీసుకి ఎందుకు దొరుకుతారో తెలుసా? వాడి లక్షణం ఏంటంటే, పోలీసు దగ్గర ఆటోమేటిక్గా వాడి కదలికలోనే డిఫరెంట్గా ఉంటాయి. పోలీసులు వెంటనే ఇట్టే పట్టేస్తారు. ఎందుకంటే ఆ కదలికలు, వాడి మూమెంట్స్, వాడి విధానం, కొన్ని కఠినమైన కేసులున్నా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దగ్గర దొరికిపోతారు. ఇప్పుడు ఎందుకు మాట అంటే, పోలీసులు మానవ జ్ఞానంతోనే సాల్వ్ చేయగలుగుతారు. కానీ ఒక దినం ప్రభు దగ్గర నిలబడాల్సి వచ్చినప్పుడు, నేను చేయలేదు ప్రభా, నాకు తెలియదు ప్రభా అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కానీ ప్రభు చెప్తున్న మాట, ఒకరోజు ప్రభు దగ్గర నిలబడడానికి నువ్వు ఇప్పటి నుండే మెలకువగలిగినటువంటి అనుభవాలు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, విశ్వాస జీవితం కలిగి, నిరీక్షణ కలిగినటువంటి వారుగా, రక్షించబడిన వారుగా, ప్రభు కోరుకున్నట్లుగా నువ్వు కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు శక్తిని ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పిస్తాడంట, నిన్ను రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పిస్తాడంట. లోతును తప్పించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ లోతు భార్య, వారికి ఉన్నటువంటి అల్లులు, వారు మాత్రం ఎందుకు నశించిపోయారు? కారణం ఏంటంటే, వారు లోకంలోనే ఉండిపోయారు. ఈరోజు ఇన్ని మాటలు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ ఎన్నోసార్లు విన్నాంలేండి అని అంటావా? లోతు దగ్గరికి వార్త వచ్చింది, లోతును వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు, లోతు పరిగెత్తాడు. కానీ లోతు భార్య హృదయం మాత్రం ఎక్కడుందో తెలుసా? వెనకే ఉంది. కానీ ఒక దినం ఏమైపోయింది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ప్రభు ప్రేమ వారిని వెతికిందా లేదా? తమలో ప్రభు ప్రేమ వెతికిందా లేదా? మిమ్మల్ని వెతుకుతోంది. నువ్వు ఇప్పటికీ వెతుకుతున్నా, ఇప్పటికీ నీకు వార్త వినబడుతున్నా, నేను ఎప్పుడు చెప్తాను, సేవకుడు ఎవరు అంటే హెరాల్డ్. ఇంగ్లీష్లో హెరాల్డ్ అన్నమాట కావాలంటే తర్వాత సెర్చ్ చేసుకోండి. దండోరా వేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసు కదా దండోరా ఎవరు వేస్తారు? పాత దినాల్లో ఏం చేసేవారంటే, రాజు ఏదన్నా చెప్పడానికి దండోరా వేయించేవాడు. రాజ్యం అంతా తిరిగి, అయ్యో ఇదిగో ఇలా జరగబోతుందా హో. ఇప్పుడు సేవకుడు ఎవరో తెలుసా? దండోరా వేసేవాడే. మీకు అంతా ప్రకటన చేస్తున్నాం, మేము ప్రేమతో ప్రకటన చేస్తున్నాం. కొంతమంది హెచ్చరిస్తూ ఉంటాం. ఎందుకు హెచ్చరిస్తూ ఉంటామంటే, ప్రేమ లేక కాదు, వారు పాపంలో చిక్కుకోకూడదు అని. వారు ఏమనుకుంటారు అంటే, నన్నే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు సేవకుడు అనుకుంటారు. కానీ మా దృష్టి ఒకవేళ చెప్పకుండా ఉంటే మాకు కలిగే నష్టమేమి లేదు. కానీ ఎందుకు చెప్పకుండా ఉండలేమంటే, దేవుడు ఆ బాధ్యతను మా మీద వేశాడు గనక, ఆ భారం మాకు ఇచ్చాడు గనక, మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది గనక చెప్పకుండా ఉండలేం. ప్రియ సంగమా, ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, నువ్వు మెలకువగా ఉంటే రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అలా తప్పించబడిన వారు చాలామంది ఉన్నారు. నేను అందరి గురించి చెప్పలేను, కానీ సమయం చాలదు కనుక. దానియేలు గురించి మీకు తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి తెలుసు. వారు దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నారు, మెలకువగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. దేవుడు వారిని తప్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు తప్పించబడ్డాడు.
మనం గమనిస్తే యోసేపు తప్పించబడ్డాడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఒకే ఒక మాదిరి ఉన్నాడు, ఆయన చూపించి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. రండి, ఎవరైనా మాదిరి అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి. ఒక మాదిరి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడగనా? అసలు యేసుక్రీస్తు వారు మెలకుగా ఉండాల్సిన అవసరం ఉందా? ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? కన్నీరు కార్చాల్సిన అవసరం ఉందా? మరణమగునంతగా బాధపడాల్సిన అవసరం ఉందా? చెప్పండమ్మా, ఉందా? ఈరోజు నీకు చిన్న సమస్య వస్తే నాకు ప్రభు వద్దు, దేవుడు వద్దు, ప్రార్థన వద్దు అని దూరం అయిపోతామే. మరి దేవుడు, ఆయన దేవుడై ఉండి కూడా నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి సిలువకు తనను తాను అప్పగించుకోవడానికి తానే సంసిద్ధంగా ఉండి మరణమగునంతగా బాధపడుతూ దుఃఖపడుతూ, ఆయన కళ్ళలు కాదు, ఆయనకు వచ్చినటువంటి ఆ రక్తము కారునంతగా ఆయన మదన పడుతూ వేదన పడుతూ చెప్పిన మాట ఏంటో తెలుసు? తోటివారితో మెలకుగా ఉండండి. ఆయన మెలకుగా ఉన్నాడు. తెల్లవారుజాము ప్రార్థన చేశాడు. ఈరోజు ఎంత నిబ్బరంగా ఉంటున్నాం మనం చెప్పండి? ఎంత ధైర్యంగా ఉంటున్నాం? మనకి ఇష్టం వచ్చినప్పుడు లేవుస్తాం. మన వెనక ఫోర్స్ చేయాలి, లేవాలి, ప్రార్థనకు రమ్మని ఫోర్స్ చేయాలి. నీకు ఎప్పుడు కూడా వెనక సైరన్ మోగిస్తూ ఉండాలి, నెడతా ఉండాలి. ఇంకా ఇదే జీవితం అయితే మరి రేపు ఎవరు నిన్ను తీసుకెళ్తారు పరలోకానికి? ఎవరు తీసుకెళ్తారు నేను పరలోకానికి? మీ సేవకుడా? మీ సేవకుడికి ఆ అనుమతి లేదు. మీ సేవకుడి దగ్గర ఆ తాళం చేతులు లేవు. తాళం చేతులు ఉన్నది ప్రభు దగ్గర మాత్రమే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చదివితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవ్వడును వేయను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభు కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ శక్తి అధికమైందని చెప్పాడా? నువ్వు సమస్తం చేయగలవని చెప్పాడా? నీకున్న శక్తి కొంచెమే అని నేను ఎరుగుదు. మన స్థితి అంతా ఆయనకు తెలుసు, మన పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. కానీ ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వేదో చేసేయాలని కాదు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యాన్ని విని గైకొని నా నామమును ఎరగనలేదు. విన్నావు, వింటే సరిపోదు, ఏం చేయాలి? వింటారు కొంతమంది. ఇప్పుడు ఇంకొక అరగంటలో ఎక్కడికి వెళ్తారో తెలుసా? మళ్ళీ అదే తంతు, అదే ఫ్రెండ్స్, అదే గేమ్స్, అదే లోకము, అదే పాపం. కానీ వాక్యం చెప్తున్నమాట వినడం కాదు, నీవు వాక్యాన్ని గైకొన్నావన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే తలుపులు తీస్తున్నాను. దేవుని స్తోత్రం చేద్దామా? ఆయన తలుపులు తీస్తే తలుపులు ఎవరో వేయలేరు, ఆయన తలుపు వేస్తే తలుపులు ఎవరు తీయలేరు. కారణం ఏంటంటే తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన చేతిలో. ఈరోజు ఆ తాళం చేతులు నీ దగ్గర పెడుతూ ప్రభు చెప్తున్నమాట, నువ్వు తలుపులు తీసుకొని ప్రభువులో ఇచ్చినటువంటి రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ రోజు నుండైనా నీ క్రియలు మారాలి. అక్కడ అదే కదా రాయబడింది, నీ క్రియలు నేను ఎరుగు. నీ పక్కన చెప్పండి, నీ క్రియలు ఎవరికి తెలుసు? నేను ఎరుగుతున్నాను చెప్పకండి, దేవుడికి తెలుసు అని చెప్పండి. నీ క్రియలు ఎవరికి తెలుసు? విక్రమ్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. సంపాదన నీకు తలుపులు తీయలేదు. పొద్దున్న రూమ్లోకి వెళ్ళి రాత్రి వచ్చి చైన్ల మీద చైన్లు, బంగారం మీద బంగారం, డబ్బుల మీద డబ్బులు, ఇవి మన ఎక్కడికి తీసుకెళ్ళావు. నిన్ను తీసుకెళ్ళేది ఏంటో తెలుసా? నీ భక్తి,
నీ విశ్వాసం, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికిన తీరు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈరోజు ఇది ఒక దండోర అనుకోండి, దేవుడు నా హృదయంలో ఉంచిన భారం అనుకోండి. ఎందుకు అంటే మీరెవ్వరూ నశించిపోవడం ప్రభుకి ఎంత మాత్రం ఇష్టం లేదు. రక్షణ అంటే బాప్తిజం తీసుకున్నాం, ప్రభువుల్లో ఏదో చేయి వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటే ప్రభు అంటాడు, ఇదిగో నీ నామపేట ఎన్నో అద్భుతాలు చేశానయ్యా, దయ్యాలు వెలగొట్టాను అన్న వాళ్ళకే ప్రభు ఏం చెప్పాడో తెలుసా, నువ్వెవరో నాకు తెలీదు. అద్భుతాలు చేసిన వాళ్ళే నువ్వెవరో నాకు తెలియదంటే, ఇక రోజు కనపడకుండా వెళ్ళిపోయే కొంతమందిని దేవుడు ఎలా తెలుసుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు? ఈరోజు ప్రియమైన సంగమా, ఎందుకు ఈ మాట దేవుడు మనతో చెప్తున్నాడంటే, ఇప్పటికైనా మనం ఎక్కడికి రావాలి చెప్పండి? మెలకు కలిగిన వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, జరుగుతున్న పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరులకు సహాయకరంగా, సంఘంలో మూల స్తంభాలుగా, అన్ని విషయాలు అందుబాటులో ఉన్నవారంగా, దేవునికి సమయం ఇచ్చే వారంగా, వ్యక్తిగత అనుబంధాలు కలిగిన వారంగా, ప్రార్థనా జీవితం కలిగిన వారంగా మెలకుగా ఉండాలి. ప్రభువే మెలకుగా ఉన్నాడు ఆయన రాబోతున్నటువంటి శోధన విషయమై. మరి నేను ఏ పార్టీ వారం? నువ్వు దాని నుండి తప్పించబడాలి అంటే, విడిపించబడాలంటే ఈ రోజు నుండైనా మెలకువ కలిగి ఉందాం. దేవుడు మెలకువ కలిగిన వారుగా మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడండి. విన్న మాట ఇందాకే కదా చదువుకున్నాం, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇప్పుడు కూడా నీ హృదయం ఎలా ఉందో, వాక్యాన్ని వింటున్నావో లేదో, విన్న నీవు గైకొంటున్నావో లేదో, నువ్వు ఆయనకి ఇష్టంగా మారుతున్నావో లేదో, ఆయన ఎదుట తీర్మానం తీసుకుంటున్నావో లేదో, నమ్మకంగా ఉండడానికి ఇష్టపడుతున్నావో లేదో ప్రభువుకు తెలుసు. ప్రభు అంటున్నాడు కదా, రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పించువాడెవరో. ప్రపంచ దేశాలు నెమ్మది లేకుండా ఉన్నాయి, ఐశ్వర్యము కలిగిన దేశాలే, జ్ఞానము కలిగిన దేశాలే, వారికి నెమ్మది లేదు. ఈరోజు ఇప్పటిదాకా మన దాకా రాలేదు, ఇంకా పరిస్థితులు రాకముందే, మీరు శోధనలో పడకముందే రాబో ఉగ్రత నుండి తప్పించబడడానికి దేవుడు నీ ముందుంచిన మాట ఇది. నోటితో పలుకుదాం. ఈరోజు ఈ భోగభాగ్యాలు, ఈ ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు కొంతమటుకే శాశ్వతమైంది దేవుని రాజ్యం, శాశ్వతమైనది దేవుని కృప. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నప్పుడు నీ వల్లే కదా ప్రభువా అంటున్నాడు భక్తుడు. ఈరోజు మనకు సహాయం ప్రభువే. మన పరిస్థితులను చక్కదిద్దగలిగిన వారు ప్రభు మాత్రమే. నిత్య జీవానికి వారసులు చేయగలిగిన వారు ప్రభు మాత్రమే. నీకు నెమ్మదిని ఇవ్వగలిగిన వారు, సమాధానాన్ని ఇవ్వగలిగిన వారు, సంతోషాన్ని ఇవ్వగలిగిన వారు, క్షేమాన్ని ఇవ్వగలిగిన వారు ప్రభువు మాత్రమే. మెలకువగలిగిన అనుభవాలకు వద్దాం, ఓ తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీరు మాతో స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు నాయన, సజీవుడైన దేవుడు నాయన, జీవము కలిగిన దేవుడు నాయన, సర్వాధికారి అయిన దేవుడువై, సింహాసనాసీనుడైన ప్రభా, వర్తమాన భూత భవిష్యత్తు కాలమందు ఎరిగిన వాడా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ యొక్క పునరుద్ధారం మీద ఆస్తులు నిలవబెట్టిన నాయన, మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడా. అంత్య దినములు, అపాయకారమైన దినాల్లో, దుర్దినాల్లో, శ్రమ దినాల్లో నాయనా నీకు వందనాలు తండ్రి. రాకడ దినాల్లో జనములపై జనములు, రాజ్యంపై రాజ్యము నాయనా అధికారులు నేలమట్టమై తినాలు, గరులైన వారు నాయన, గొప్పవారు అనబడుతున్నవారు నాయన ఏమవుతారో తెలియని దినాల్లో మేము ఉండగా, అయ్యా
నీ స్వరత్నం ఇచ్చి సంపాదించిన సంఘముతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రాణం పెట్టావు నాయన, రక్తం కాచావు నాయన. లోకములో, పాపములో, శాపములో, దుర్నీతిలో, దుష్టత్వంలో, నీచ కార్యాల్లో, అసభ్యకరమైన జీవితాలు నశించిపోతున్న నరకాగ్నికి పాత్రులైన మమ్మలను నాయన పిలిచిన మీ పిలుపుకై కృతజ్ఞతలు, ఏర్పాటు చేసుకున్న నీ కృపకై కృతజ్ఞతలు, ఎన్నిక చేసిన నాయన అయ్యా ఈ యొక్క నామమునికే కృతజ్ఞతలు. అట్టి మాతో, నాతో, ఈ ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నావు తండ్రి. అయ్యా మెలకువగా ఉండమన్నా, మెలకువగా ఉండమన్నా నాయన, ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమన్నావు. అయ్యా 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 మృతులుగా ఉంటున్నావు నాయన, మృతులమై ఉన్నామయ్యా. జీవించుచున్న మాట మాత్రమే ఉంది కానీ అయ్యా మెలకు లేదయ్యా. మృతులమై ఉన్నాం, నిద్రమత్తులమై ఉన్నాం, కాలమును ఎరగని వారమై ఉన్నాం నాయన, మెలకు లేనివారుగా ఉన్నాం. అయ్యా యేసు, ఈ ఉదయకాలం మీరు మాట్లాడారు నాయన. అయ్యా పరిశుద్ధతలో మెలకు కలిగిన వారంగా, యథార్థతలో మెలకు కలిగిన వారంగా, నీతిలో మెలకు కలిగిన వారంగా, ప్రేమలో మెలకు కలిగిన వారంగా, సమాధానంలో మెలకు కలిగిన వారంగా, నీ యందు భయభక్తులు కలిగిన ఆయన మెలకు కలిగిన వారు ఉండినట్లుగా నీ కృప దయచేయి. అయ్యా వాక్యపు నాయన వెలుగులో నాయన మా జీవితాలను అయ్యా స్థిరపరచుకునే వారంగా, సిద్ధపరచుకునే వారంగా నాయన మేమందరం ఉండినట్లుగా నీ కృప దయచేయి. ఎందుకంటే నాయన బాధల్లో అదే మాకు నెమ్మది కలగజేసింది నాయన, అదే మమ్మల్ని బ్రతికించేది, అదే మమ్మల్ని తప్పించేది, అదే జీవవాక్యము చేత పట్టి నాయన ఆకాశం అందు జ్యోతుల వల్ల శక్తి కలిగిన వారంగా, నీ రాకడికి నాయన ఆ శక్తిని పొంది ప్రార్థించగలిగిన వారంగా, మేము విడిపించబడిన వారంగా, సిద్ధపాటు కలిగిన వారంగా సంఘాన్ని ఏర్పాటు చేతండి. దేవాని పాదాలు కొందనారు. రేపు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు మీరు నాయన, నిరంతరం నాయన స్తోత్రార్కులైన వారు మీరు. అయ్యో ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించదమని వాటి నిమిత్తమే కృంగి నాయన ఐక్యత విచారాల్లో అయ్యా తిండి వలన నాయన నశించిపోయే వారంగా మేము కాక నాయన ఆత్మలో మెలకు కలిగిన వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా ముఖ్యంగా నాయన పరిశుద్ధత కలిగిన వారంగా, పవిత్రత కలిగిన వారంగా, యథార్థత కలిగిన వారంగా, నీతి కలిగిన వారంగా, ప్రేమ కలిగిన వారంగా, సమాధానం కలిగిన వారంగా, నీ వాక్యమందు ముద్రించబడి, వాక్యమందు ఉతక స్థానం చేత చేయబడి, మచ్చ, మురుకు, డాగు, మలినము లేని వారు వలె నీ రాకడికి రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగిన మెలకు మా అందరిలో దయచేయండి. అయ్యా దేని కొరకు, ఎవరి కొరకు, ఎలాగ ప్రార్థించాలో మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, ప్రపంచ దేశాలు, నశించుచున్న కుటుంబాలు, ఆత్మలు, అన్య జనులు నాయన పరిశుద్ధులు, సమస్త పరిశుద్ధులు అయ్యా, సమస్త సంఘాలు అయ్యా, రాజ్యము కొరకు, రాకడు కొరకు, సిద్ధపాటు కొరకు నాయన ప్రతి వ్యక్తిగతంగా మా జీవితాల కొరకు, మా కుటుంబాల కొరకు, నశించిపోతున్న మా బిడ్డల కొరకు అయ్యా ప్రార్థించే తల్లులుగా, తండ్రులుగా, ఎవరులుగా, యవనాండ్రులుగా నీ కృప దయచేయండి. ప్రార్థనలో మెలకు కలిగిన వారు, పట్టుదల కలిగిన వారంగా ఈ నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఇతబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేసి మీరు అక్కడికి రాజ్యంగా మమ్మల్ని ఎత్తుపరచి మీరే ఘనత, మహిమ, ప్రభావులు పొందుకోమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి ఏడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.